హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి చేపలను చూపిస్తున్నాను అనమాట. ఎండబెట్టేటప్పుడు ఎలా ఉప్పులోంచి తీసి ఎలా ఎండబెడతారు అవన్నీ చూస్తున్నారా? మా పెద్దమ్మ వాళ్ళు ఎలా ఎండబెడుతున్నారు. ఇలా ఫస్ట్ అయితే ఉప్పులో ఒకరోజు కోస్తారు, కోసి ఉప్పులో వేస్తారు, 2 రోజులు ఉంచి ఇలా కడిగేసి ఇలా ఎండలో అయితే వరుసగా పేరుస్తారనమాట. ఒక్కొక్క చేప, చిన్న చిన్న చేపలు కూడా ఇలా ఒక్కొక్కటిగా పేర్చి ఎండబెడతారనమాట. అంటే ఇప్పుడు ఎండబెట్టేటప్పుడు మనం స్ట్రైట్గా ఎండబెడితే స్ట్రైట్గా ఉంటుంది, కొంచెం మెలికలుగా ఎండబెడితే మెలికలుగా ఉంటుంది అనమాట. అందుకే నీట్గా ఇది ఇలా పేర్చుకుంటూ అన్ని చేపలు ఒకే చోట ఇలా ఎండబెడతారు. ఎండిపోయిన తర్వాత చూడండి ఎలా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. అంటే ఇవి కొంచెం ప్లేస్ ఖాళీ చేసి ఇంకా గోళంలో తీసి ఎండబెడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఇందులోకి ఎత్తారు కదా, ఇవన్నీ కూడా ఎండబెట్టాల్సిన చేపలే. నెల అయితే చాలా పెద్దదనమాట, చాలా చేపల వరకు పడతాయి. ఇక చూస్తున్నారు ఇవన్నీ ఎండబెట్టాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఆ పక్కన చూస్తున్నారు కదా, ఇవైతే నేను ఎండబెట్టినవి కొంచెం లైట్గా ఎండాయి. ఈరోజు కూడా కొంచెం అటు ఇటుగా ఎండితే సరిపోతాయి అనమాట. అందుకని ఇవన్నీ ఒక కుప్పగా రాసుగా వేసేసారు, మిగతావన్నీ ఎండబెడుతున్నారు అనమాట. ఇలా అయితే చేపలు అయితే ప్రాసెస్ చేసి ఇంకా మార్కెట్కి పట్టుకెళ్ళడానికి అన్నీ ఒక చోట పెడతారనమాట. అన్నీ ఒక చోట పెట్టి గ్రేడింగ్ చేసి వాటికి పక్కన పెట్టేస్తారు. అంటే చిన్న సైజు, పెద్ద సైజు, నెత్తళ్ళని, రొయ్యలని ఇవన్నీ చూసారా? నేను వీడియోలో చెప్పాను కదా నెత్తళ్ళు పాడైపోయాయని, అదిగోండి పక్కన వేశారు కదా, అవేనండి పాడైపోయాయి నెత్తళ్ళు. అయితే లాస్ అయితే ఒక 25,000 వరకు అయితే లాస్ వచ్చింది. అస్తమానం ఇంకా లాభాలు అనేవి అస్తమాలు రావు, కానీ ఏదైనా సరే లక్ ఉండాలన్నమాట. ఆ రోజు కొంచెం వాళ్ళు పడుకోవడం వల్ల ఇంకా చూసుకోలేదన్నమాట. అలా అయితే నష్టం వచ్చేస్తుంది. ఇంకా అవన్నీ ఇంకా గుండకు వేసేస్తారు. ఒక 5,000కి 6,000కి అలా మొత్తం అంతా పోతుంది అనమాట. ఇంక ఇలా అయితే ఇంకా ఈరోజు మార్కెట్కి వెళ్ళే, ఈరోజు అంటే చెప్పాను కదా ప్రతి వీక్లీ వన్స్ వెళ్తారనమాట. ఈ వీక్ అంతా చక్కబెట్టినవన్నీ ఇలా స్టోర్ చేసుకొని ఈ వీక్లోని లక్షవారం ఉంటుంది కదా, గురువారం అంటారు కదా, గురువారం నైట్కి అయితే తీసుకొని వెళ్ళి శుక్రవారం జరిగే సంతలో అయితే అమ్మేసి శుక్రవారం మధ్యాహ్నం కల్లా ఇంటికైతే వచ్చేస్తారనమాట. ఈలోపు నేనేం చేస్తానంటే నాకు ఎవరైతే ఆర్డర్ పెడతారో నాకు కావాల్సినవి మంచివి అన్నీ ఏరుకొని మంచి క్వాలిటీగా ఉన్నవి నేను తీసి ఇస్తూ ఉంటాను. చిన్నవి అవి నేను పంపించాను అనమాట. నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మంచి రివ్యూస్ ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది పచ్చాలు పంపిస్తారన్నారు, తప్పకుండా పంపిస్తాను. కాకపోతే ఎండు చేపల కంటే పచ్చి చేపలకి కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి అనమాట. ఐస్ అని బాక్సే ఉంటుంది, ఒక 250 రూపాయల వరకు కేజీలను బట్టి అనమాట. బాక్స్ రేట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకని కొంచెం ఛార్జెస్ అయితే ఎక్కువ అవుతాయి అనమాట. ఇంకా పచ్చి చేపల రేట్లు వచ్చేసరికి ఎండు చేపల రేట్లో ఫిక్స్ చేయడానికి అయితే ఉండదు. అవి కూడా అంటే ఏ రోజు రేటు ఆ రోజు అనమాట. మార్కెట్ ఈ రోజు ఎలా ఉందో ఏంటో మనం చెప్పలేము కదా. ఈ రోజు 200కి వచ్చినాయి, రేపు 500కి రావచ్చు. కొందరు అనుకుంటారు మొన్న ఇంతకు పంపారు కదా, మొన్న ఇంత అంటున్నారు కదా అని అనుకుంటారు, కానీ అది ఆ రోజు రేటు వరకేనండి. ఎక్కువగా అయితే ఒకే రేటు ఫిక్స్ అయ్యి ఉండదన్నమాట. ఎండు చేపలకైతే ఉంటాయి, కొన్ని వాటికి సావడాలు వాటికైతే ఫిక్స్ అయ్యే రేటు ఉండదు. అవి ఏంటంటే తొందరగా పాడైపోతాయండి. అంటే ఉప్పు చేపలు కాదు, చప్పని చేపలకు అనమాట. అలా ఉంటుంది అనమాట చేపల రేట్లు అనేది. మీరు ఎవరు కంగారు పడొద్దు. ఇలా అనమాట. నేనైతే మంచి రేటుకే పంపిస్తానండి. లేదు మీరు సాటిస్ఫై అవ్వాలని నేను ఇలా చేస్తున్నాను అనమాట. లేదంటే నేను స్టిచ్చింగ్ చేస్తానండి. కానీ నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి అందరూ కూడా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఆ రివ్యూస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అందుకే నేను దీన్ని స్టార్ట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.